అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడుకు ఒక పెద్ద బిగ్ రిలీఫ్ అయితే వచ్చింది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అవినీతి జరిగిందంటూ ఆయనపై అప్పట్లో సిఐడి కేసు నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లేటెస్ట్‌గా ఆ కేసుని విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టిపారేసింది. మరి అంతేకాకుండా ఈ కేసులో చంద్రబాబుతో పాటు మిగిలిన వారికి కూడాను క్లీన్ చిట్ ఇచ్చిందన్నమాట. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది ఈరోజు. మరి 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ నిబంధనలను ఉల్లంఘించి అదేవిధంగా కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు టెండర్‌లు అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలు అప్పట్లో వైసీపీ బాగా చేసింది. మరి ప్రభుత్వ ఖజానాకు సుమారు 114,00,00,000 వరకు నష్టం వాటిందని కూడా అప్పట్లో బాగా ఆళ్ళు వైసీపీ వాళ్ళు విపరీతమైన ఆరోపణలు చేశారు. మరి ఎండీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు కూడా అప్పట్లో. మరి ఎండీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసయితే సీఐడీ అప్పట్లో పెట్టడం జరిగింది. కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడిని ఏ2గా సీఐడీ చేర్చింది. మరి అప్పటి ఫైబర్ నెట్ చైర్మన్ వేమూరి హరికృష్ణ, ఎండీకే సాంబశివరావు, టెర్రాసాఫ్ట్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణతో పాటు ముంబై, ఢిల్లీకి చెందిన పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు వాటి ఉన్నతాధికారులు నిందితులుగా పేర్కొన్నారన్నమాట అప్పట్లో సిఐడి. సో, ఈ కేసు మొత్తం 99 మందిని సాక్షులు గుర్తించారంట. మరి సుదీర్ఘ దర్యాప్తు అనంతరం సిఐడి అధికారులు ఇటీవలే దర్యాప్తు పూర్తయిందని విజయవాడ ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక సమర్పణతో దర్యాప్తు అనంతరం కీలక మలుపు తిరిగింది ఈ కేసు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లడం లేదని స్పష్టం చేస్తూ కేసును ఉపసంహరించుకోవాలని అప్పటి నుండి ఎండీ మధుసూదన్ రెడ్డి గత నెల 24న కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. మరి ఈ అఫిడవిట్‌కు ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ అంతేకాకుండా సమ్మతి తెలుపుతూ మరో అఫిడవిట్ సమర్పించారు ఆవిడ. మరి కోర్టు తీర్పు వెలువడే సమయంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చారంట. మరి కోర్టు తుది త్వరాలు ఇవ్వకముందే తన వాదనలు వినాలంటూ ఆయన ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొంటూ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మొత్తానికి దాదాపు 5 ఏళ్లుగా రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసులో ఆరోపణలకు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేయడం పట్ల ఈరోజు తెలుగు తమ్ముళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలోని సంబరాలు నెలకొంటున్నారు. మరి చంద్రబాబుపై అవినీతి ముద్ర వేయాలని ఈ కుట్రకు తెర లేపారని విమర్శలు కూడా గుప్పిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడాను, టీడీపీ నాయకులు అందరూ కూడా. మరి వైసీపీ నెక్స్ట్ మరి దీని మీద ఏ విధంగా విమర్శలు చేస్తారనేది మరి వేచి చూడాలి. మరి ఇటువంటి టాపిక్ మీ అందరికి నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.